మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ జూలై మాసం ప్రభు బల్లారాధనకి కూడి వచ్చిన ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలయ్యా, అందరికీ స్తోత్రాలు. అందరూ ఇలా చెప్పండమ్మా. అయ్యా అందరు ఇలా చెప్పండి. అందరికి వందనాలు. కుర్చీలో ఉన్న వాళ్ళకు కూడా వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ జూలై మాసం నిశ్చయముగా మీకు ఆశీర్వాదకరమైన మాసముగా దేవుడు మార్చును గాక. మీరు అడుగు పెడుతున్న ప్రతి స్థలములో దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. ఈ జూలై మాసమంతా ఆయు ఆరోగ్యాలతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ఈ జూలై మాసమంతా మీరు చేయుచున్న ప్రతి ప్రయత్నాలు సఫలమగునుగాక. ఈ జూలై మాసమంతా మిమ్మును మీ కుటుంబాలను సురక్షితమైన ఆయన రెక్కల నీడలో ప్రభు భద్రపరిచి కాపాడునుగాక. ఈ జూలై మాసమంతా మీరు ప్రయాణాలలో శుభం కలుగునుగాక. ఎక్కడ సమస్యలు ఇబ్బందులు వాటిల్లకుండా ప్రభు కృప సమృద్ధిగా మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. హల్లెలూయా. గడిచిన మాసంలో ప్రభు మనకి చక్కటి వాగ్దానం చేశారు. నిన్ను బహుతరములకు శోభాతిశయముగా సంతోష కారణముగా నేను చేస్తాను అని ప్రభు మన జీవితాలలో అనేకమైన విషయాలలో మనల్ని ఆయన సంతోషపరుస్తూ మన ఆత్మీయ శారీర జీవితంలో మేలుకొలుపు కలుగు చేస్తూ క్షేమముగా గడిచిన 6 మాసాలు ప్రభు మనల్ని నడిపిస్తూ వచ్చారు. మరొక 7వ మాసాన్ని ప్రభు మనకిచ్చారు. ఈ 7వ మాసంలో చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకి బయలుపరిచారు. ఆ వాగ్దానాన్ని మరొకసారి నేను మీకు తెలియపరుస్తాను. శ్రద్ధగా వాగ్దానాన్ని చూడండి. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరిచి, మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఒళ్ళో పెట్టుకున్న అందరూ మీ బైబిల్ తెరిచి రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవగా మనందరం విందాం. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, ఆ మాటను అందరూ అండర్లైన్ చేయండి. నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను. నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. చాలు. గడిచిన 6 మాసాలు ఈ సంవత్సరంలో అర్ధ సంవత్సరం ముగించబడింది. ఇంకొక అర్ధ సంవత్సరం ఉంది. అయితే ఈ మాసంలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు ఓ ప్రత్యేకమైనటువంటి కోణములో ఈ ముప్పాల్లో ఉంటున్న సంఘాన్ని దర్శించాలని ఆయన ఇష్టపడి ఆయన వాగ్దానం చేశారు. అది ఏంటంటే, నేను భూమి మీద వర్షాన్ని కురిపించబోతున్నాను. అందరు గట్టిగా హల్లెలూయా అని చెప్పుకోనండి. గట్టిగా 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ప్రభు ఈ వాగ్దానం మన కుటుంబాలలో స్థిరపరుచునుగాక. చాలా రోజులైన తరువాత దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఆహాబును దర్శించమని దేవుడే తన వాక్కును ఏలియాకు బయలుపరిచాడు. ఏమని అంటే, ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరములో భూమి మీద వర్షాన్ని కురిపించబోతున్నాడు.
ఎందుకు ఈ మాటని ఆహాబుకి తెలియపరచమన్నారు అంటే, ఇంచుమించుగా 3.5 సంవత్సరాల నుండి వర్షం లేక ఎండిపోయినటువంటి అనుభవాలు మనకు అక్కడ కనబడుతాయి. భయంకరమైన క్షామం, భయంకరమైన కరువు, భయంకరమైనటువంటి కష్టాలు, కన్నీళ్ళు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆహాబు రాజుకి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. అదొక రాజధాని, సోమ్రోన్ అనే ప్రాంతం అదొక రాజధాని. ఈ రాజధానిలోనే ఎంత భయంకరమైన కరువు ప్రజల మీద విలయ తాండమాడుతుందే. మనం బ్రతికేది ఎలా, మనం జీవించేది ఎలా, మన మనుగడ ముందుకు పోయేది ఎలా అని బ్రతుకుని గుప్పెట్లు పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాక పిచ్చోడులాగా తిరుగుతున్నాడు ఆహాబు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, ఏలియా, ఇన్ని సంవత్సరాల నుండి వర్షము లేక ఎండిపోయారు కదా, ఇన్ని రోజుల నుండి వర్షము లేక కరువు కాటకాల మధ్యలో కఠినమైన బాధలు పడుతూ కసాయితనముగా బ్రతుకుతూ ఇక నెమ్మది లేక మనుగడను ముగించుకోవడానికి అడుగులు వేస్తున్నారు కదా. ఈ భయంకరమైన కరువు కాటకాల మధ్యలో నా ప్రజలకి తెలియపరచు, ఈ భయంకరమైన క్షామం, ఈ భయంకరమైన కరువు, ఈ భయంకరమైన లేమి, దరిద్రత, ఇక జీవితం శూన్యం, ఇక జీవితంలో ఏమీ లేదు, ఇక మన మనుగడ ముందుకి పోలేదు, ఇక మన జీవితము అంతే, ఇక మన జీవితంలో సంతోషము లేదు, ఇక మన జీవితంలో ఆనందము లేదు, ఇక మన బ్రతుకు తెల్లబారిపోయింది, ఇక మన జీవితంలో సిగ్గు కలిగింది, ఇక మనం తల ఎత్తుకోలేము, ఇక మనము బ్రతకలేము, ఇక మనము జీవించలేము, ఇక మన పశువులు బ్రతకలేవు, మన పాడి పంటలు పాడైపోతాయి అనే ఒక కరువు ఆ దేశమంతా విలయ తాండమాడుతూ ఉంది. రాజుతో సహా గడగడ 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 వణికిపోతున్నాడు. కొంతమంది వర్షాలు లేకపోతే ఏం చేస్తారో చెప్పనా, మన పూర్వీకులు చెప్తూ ఉండేవాళ్ళు, వర్షాలు పడాలని కప్పలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళట. కప్పలకి పెళ్లి చేస్తే వర్షం పడుద్దని. యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి చదువుదాం. 5:10. భూమి మీద వర్షమును కురిపించువాడు ఎవరు? ఆయనే. దేవుని ఆజ్ఞ లేకుండా ఈ భూమి మీద వర్షము పడదు. దేవుని ఆజ్ఞ లేకుండా ఈ భూమి మీద వర్షము వర్షించదు. దేవుని సెలవు లేకుండా ఈ భూమి మీద పొర్రపాటున వర్షాలు, ఋతుపవనాలు కలగవు. ఓ భయంకరమైన క్షామం వెంటాడుతూ ఉంది. కొంతమంది ప్రబోధులు ఏం చేశారంటే, అరే వర్షాలు పడాలంటే మన దేవుళ్ళు దేవతలను పెట్టుకొని వాళ్ళకి పూజలు చేస్తే ఈ పూజలు ఫలించి పరలోకములో నుండి, ఆ ఆకాశములో నుండి వర్షం పడుతుందని కొంతమంది వ్యర్థ దేవతలను ఆరాధిస్తున్నారట. చూడండి, ఆ మాటలు కూడా మీరు బైబిల్లో నుంచి ఇర్మియా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. జనులు వ్యర్థ దేవతలను
వర్షము కురిపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఆకాశము వాన ఇవ్వగలుగుతుందా? నీ దేవుడైన యెహోవా నీవే కదయ్యా వర్షాన్ని పంపించగలిగిన వ్యక్తివి. వర్షాన్ని కురిపించగలగాలన్నా, వర్షము పడాలన్నా అది నీ ఆజ్ఞ లేకుండా జరగదు కదా. నా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎంతోమంది తెలియక వ్యర్థ దేవతలను ఆరాధన చేస్తున్నారు, కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, కానీ వర్షాలు పడట్లేదు. వర్షము పడాలంటే దేవుని ఆజ్ఞపూర్వకంగానే వర్షము కురిపించబడుతుంది. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని కనపడదాం. గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒక పక్కేమో ఆహాబు రాజు, మరొక పక్కేమో ఓబద్యా. వీరిద్దరూ ఆహాబు అంటారు, అయ్యా ఓబద్యా, నేను ఒకవైపు వెళ్తాను, నువ్వు ఒకవైపు వెళ్ళు, ఈ దేశమంతా చుట్టడి వేద్దాం, ఎక్కడ వర్షాలు లేవు, భయంకరమైన క్షామం వెంటాడుతుంది మన దేశంలో. అయితే నేను ఈ దేశానికి వెళ్ళి, ఈ ప్రాంతాలకి వెళ్ళి, ఇక్కడ ఏమైనా మబ్బులు ఏమన్నా వస్తున్నాయా, ఇక్కడ ఏమైనా వాటర్ ఫాల్స్ ఏమన్నా కలుగుతున్నాయా, ఇక్కడ ఏమన్నా నదులు ఏమన్నా పొంగి పొర్లుతున్నాయా అని నేను ఇటువైపు వెళ్ళి చూస్తాను. ఓబద్యా, నువ్వు ఇటు వెళ్ళి గాడిదలకు, కంచర గాడిదలకు, గుర్రాలకు, గేదెలకు, పశువులకు ఎక్కడైనా పచ్చ గడ్డేమన్నా మలుస్తుందేమో చూసిరా అని అతను ఒకవైపు పంపించాడు, ఇతను ఒకవైపు పంపించాడు. ఇద్దరు చెరొక దిక్కులకు వెళ్ళి దేశము చుట్టడి వేయడానికి వెళ్ళారు. దేవులాటానికి తిరుగుతూ ఉన్నారు. అప్పుడు ఏలియా ఓబద్యాకి ఎదురైతే ఓబద్యాని పిలిచి, ఆహాబు రాజుని నా యొద్దకు తీసుకురా, ఆహాబు రాజుకి దేవుని మాట, దేవుని ప్రత్యక్షతను ఒకటి నేను బయలుపరచబోతున్నాను, ఒక శుభవార్త చెప్పబోతున్నాను. వెంటనే ఓబద్యా వెళ్ళి ఆహాబు రాజును తీసుకొని వస్తే, ఈ ఆహాబు రాజుతో ఏలియా దైవజనుడు అంటారు, ఆహాబు రాజా, దేవుడు సమృద్ధికరమైన వర్షమును కురిపించబోతున్నాడు. వర్షము పడకపోతే ఏమవుతుంది అంటే చీలికలు చీలికలుగా చీలిపోతుంది నేల. వర్షము పడితే ఏమవుతుంది అంటే ఇక్కడ రాయబడింది ధూళి. ఈ ధూళి చూడండి, మనకి ఎంత ఊడ్చినా ఇళ్లలో ధూళి ఉంటానే ఉంటుంది. రోడ్ల మీద మున్సిపాలిటీ వాళ్ళు ఎంత ఊడుస్తున్నా ధూళి వస్తూనే ఉంటుంది. మన రోడ్ల మీద, మన ఇళ్లలో ఎంత ఊడ్చుకుంటున్నా ధూళి పోదు, వస్తూనే ఉంటుంది, ఊడుస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటుంది. కానీ ఒక్కసారి వర్షం పడి బురదైపోయింది అనుకోండి, ఈ బురదని పొర్రపాటున ఏ వరదలు కూడా, ఏ గాలి కూడా, ఏ తుఫాన్లు కూడా, ఏ సుడిగాలి కూడా పొర్రపాటున బురదని కదిలించలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ పెనుగాలులు కూడా ఈ బురదని కదిలించలేవు. ఏ తుఫానులు, సుడిగాలులు ఈ బురదని కదిలించలేవు. ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్లు కలిగినా పొర్రపాటున ఈ బురదని ఏ గాలి ఆపలేదు. వర్షం పడితే కలిగే ప్రయోజనం ఏంటో చెప్పనా? విడిపోయినటువంటి భూమి, పగిలిపోయినటువంటి భూమి, ఎక్కడికక్కడ గడ్డలుగా పగిలిపోయినటువంటి మట్టి గడ్డలన్నీ కూడా ఒక్కసారిగా ఏమైపోతాయి అంటే ఏకమైపోతాయి. చప్పలు కొడుతూ దేవుని. ఈ బురద ఏం చేస్తుందో తెలుసా? ఈ వాన కురిస్తే,
ఈ వర్షము వర్షిస్తే కలిగే ప్రయోజనం ఏంటో చెప్పనా? ఎక్కడెక్కడ కలయిక లేదో, ఎక్కడెక్కడ మట్టి గడ్డలు పడిపోయాయో, ఎక్కడెక్కడ చీలికలుగా విడిపోయాయో, ఇవన్నీ కూడా ఏకమైపోతాయి. స్తోత్రం కలుగునుగాక. వర్షం పడడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో చెప్పనా? ఓ గొప్ప కలయిక. ఏ విషయాల్లో ఎండిపోయావో, ఏ విషయాల్లో నెర్రులు కట్టి పగిలిపోయావో, ఏ విషయాల్లో విడిపోయి మనశ్శాంతి లేక గలిబిలవుతూ, నెమ్మది లేక కరువుతో, క్షామముతో అల్లాడుతూ మనశ్శాంతి లేకుండా ఉన్నావో, ఈ మాసములో ప్రభు వాగ్దానం చేస్తున్నారు, నేను భూమి మీద వర్షాన్ని కురిపించబోతున్నాను. ఈ వర్షము మట్టి గడ్డలన్నిటిని ఏకము చేయబోతుంది. ఈ వర్షము సమాధానము లేని కుటుంబాల్ని సమాధానము పరచబోతుంది. ఈ వర్షము ఆరోగ్యము లేని బిడ్డలకి ఆరోగ్యాన్నివ్వబోతుంది. ఈ వర్షము స్వస్థత లేని బిడ్డలకి స్వస్థతనివ్వబోతుంది. ఈ వర్షము ఎవరైతే మనశ్శాంతి లేక, నెమ్మది లేక, కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారో, ఈ వర్షము పడుట ద్వారా మరలా నీ కుటుంబము, చెదిరిన నీ కుటుంబము ఏకపరచబడునుగాక. నీ కుటుంబం ఐక్యపరచబడునుగాక. నీ కుటుంబములో నెమ్మది కలుగునుగాక. నీ కుటుంబములో మనశ్శాంతి కలుగునుగాక. ఏ మేలులు ఆగిపోయాయో ప్రతి మేలులు నీవు అనుభవించుదువుగాక. హల్లెలూయా. ఎప్పుడు కలుగుతాయ్యా అంటే వర్షము వర్షించినప్పుడు. ఇంతకాలం నీ మీద వర్షం లేక సమస్యల మధ్యలో, శోధనల మధ్యలో నలిగిపోయావా? ఈ 6 మాసాలు వర్షం లేక, సమాధానం లేక చీలికలుగా విడిపోయావా? వర్షము లేక నీ కుటుంబము అతలాకుతలమైపోయి మనశ్శాంతి లేక చెట్టుకొకరు పుట్టకొకరులాగా నీ జీవితం కనబడుతుందా? అయితే ప్రభు ఈ మాసంలో వాగ్దానం చేస్తున్నారు, నేను ఈ భూమి మీద వర్షము కురిపించబోతున్నాను. చప్పలు కొట్టండి గట్టిగా కొట్టాలి అందరూ. వెనుకున్న వాళ్ళు కూడా గట్టి కొట్టాలి. హల్లెలూయా. నేను ఈ భూమి మీద వర్షాన్ని కురిపించబోతున్నాను. ఈ వర్షము మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే, ఎక్కడెక్కడ మంటి బేడలు ఉన్నాయో వాటన్నిటిని దేవుడు ఏకం చేయబోతున్నారు. మీరు నమ్మండి. ఈ మాసంలో మీరు విశ్వసించండి. ఈ మాసంలో ఏదేది నష్టపోయారో, ఎక్కడెక్కడ కష్టాల మధ్యలో కాల్చబడుతున్నారో, ఎవరి ద్వారా శోధించబడుతున్నారో, యేసుక్రీస్తు నామములో ప్రతి విధములైనటువంటి పరిస్థితులన్నీ చెదరగొట్టబడి దేవుడు మీ మీద వర్షాన్ని కురిపించి గొప్ప ఐక్యతలో మిమ్మల్ని నడిపించబోతున్నాడు. గొప్ప సమాధానముతో మీ కుటుంబాన్ని నింపబోతున్నారు. గొప్ప మనశ్శాంతి కలిగిన కుటుంబాలుగా, సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లే కుటుంబాలుగా, సుఖ జీవముని కొనసాగించే కుటుంబాలుగా ప్రభు మీ కుటుంబాలను మార్చునుగాక. హల్లెలూయా. ఏ విషయాల్లో నష్టపోయావో ఆలోచన చేయండి. ఒకవేళ ఈ మాసంలో ఒక దైవజనుడిగా నేను పలుకుతున్నాను, ఈ మాసంలో సమృద్ధికరమైన వర్షాలు ఈ భూమి మీద కురిపించబడునుగాక. మన ప్రాంతాలలో, మన దేశాలలో, మన రాష్ట్రాలలో యేసయ్య ఆజ్ఞాపించి ఈ మాసంలో భూమికి సరిపోయినంత వర్షాలు దేవుడు కురిపించునుగాక. కొంతమంది వర్షాలు కావాలని, కొంతమంది రాజకీయ నాయకులు కానీ, హోదాలో ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? వర్షాలు పడాలని ఆకాశంలో రాకెట్ల ద్వారా, విమానాల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా ఏదేదో ప్రయోగాలు చేసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. ఒక దేశంలో ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నం బెడుసుగొట్టింది. దేశంలో భయంకరమైన నష్టం అనుభవించారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుని ఆజ్ఞ లేకుండా వర్షము కురిపించబడదు. నీ కుటుంబం మీద ఆత్మ సంబంధమైన వర్షం ఈ జులై మాసములో కురిపించబడునుగాక. ఈ జులై మాసములో నీ కుటుంబం మీద, మీ కుటుంబాల మీద ఆత్మ సంబంధమైన వర్షము కురిపించబడునుగాక. విశ్వసించిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. విశ్వసించిన వాళ్ళు గట్టిగా చెప్పండి. గట్టిగా హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. వర్షము పడకపోతే కలిగే నష్టం ఏంటో విన్నారు, వర్షము పడితే కలిగే లాభం ఏంటో మీరు విన్నారు. అయితే ఇప్పుడు ఆయన అసలు వర్షాన్ని ఎందుకు కురిపించాలి అని ఆయన అనుకుంటున్నాడు, ఎందుకు కురిపించాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు అనే విషయాలు క్లుప్తంగా ఒక 2 మాటలు చెప్పి ఈ పూట మిగతా విషయాలు వచ్చే వారంలో నేను మీకు తెలియపరుస్తాను. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవగా మనందరం విందాం. యెహోవా నీ దేశము మీద వర్షమును దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనులకు అప్పిచ్చదవు గాని అప్పు చేయవు. దేవునికి మహిమ కలుగునుగాక. రాసుకునే వాళ్ళు శ్రద్ధగా రాసుకోనండి, రాసుకొనని వాళ్ళు తలలు పైకెత్తి నా వైపు మీరు చక్కగా చూడండి, గమనించండి. దేవుడు ఎందుకు వర్షాన్ని వర్షించాలని ఇష్టపడుతున్నాడు, ఎందుకు వర్షాన్ని మన మీద కుమ్మరించాలని ఆయన కోరుకుంటున్నాడు అంటే, మొదటిగా ఆయన ఈ భూమి మీద ఎందుకు వర్షాన్ని కురిపించాలి అని ఆశపడుతున్నాడంటే, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించడానికి. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని మహింపరుద్దాం, గట్టిగా హల్లెలూయా. ఈ మాసములో నీవు చేయు ప్రతి కార్యములు దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు తలబెడుతున్న ప్రతి కార్యాల మీద ఆయన వర్షాన్ని కురిపించేది ఎందుకయ్యా అంటే, ఆయన వర్షాన్ని కురిపించబోతుంది ఎందుకయ్యా అంటే, నువ్వు తలబెడుతున్న ప్రతి కార్యము సఫలమవడానికి. ఏ ఏ విషయాలలో విఫలమైపోయావో, ఏ ఏ విషయాల్లో నష్టపోయావో, ఏ ఏ విషయాల్లో కష్టపడుతున్నావో, ఏ ఏ విషయాలలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయో నాకు తెలియదు. కానీ ఈ జులై మాసంలో నిశ్చయముగా ప్రభు చెప్తున్న వాగ్దానం, నీవు చేయు ప్రతి ప్రయత్నములన్నిటినీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీవు చేయు ప్రతి ప్రయత్నములు యేసు నామములో సఫలమగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాసములో నువ్వు ఏది ప్రారంభిస్తున్నా, ఏది ప్రారంభించాలని ఆశపడుతున్నా, ఒకవేళ ఇల్లు కట్టడానికి ప్రారంభిస్తున్నా, ఒకవేళ విత్తనము తీసుకొని విత్తనం వేయడానికి ప్రారంభించబోతున్నా, ఒకవేళ ఉద్యోగం చేయడానికి ఉద్యోగంలో చేరడానికి ప్రారంభించబోతున్నా, ఒకవేళ నీ పిల్లల్ని చదువులకి చేర్పించడానికి చదువులు వేయడానికి నువ్వు ప్రారంభించబోతున్నా, ఒకవేళ చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నా, యేసు నామములో నీ ప్రయత్నాలన్నీ సఫలమగునుగాక. నీవు చేయు ప్రతి ప్రయత్నాలు ఆయన ఆశీర్వదించునుగాక. ఏ ఏ విషయాల్లో నష్టపోయావో, ఏ ఏ విషయాల్లో కష్టాల మధ్యలో కూరుకుపోయావో, ఏ ప్రయత్నాలు, అయ్యా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ప్రతి ప్రయత్నం విఫలమైపోతుంది, ప్రతి ప్రయత్నము విఫలమైపోతుందని నష్టాలు పడుతున్నావేమో, అది కుటుంబ విషయమైనా, అది ఆర్థిక సమస్యల విషయమైనా, అది ఆరోగ్యపరంగా అయినా, అది వివాహాల విషయాలైనా, అది వ్యాపారాల విషయాలైనా, అది స్థలాల విషయంలోనైనా, అది ఏ విషయంలోనైనా సరే, యేసు నామములో ఈ మాసములో మీరు చేయు ప్రతి ప్రయత్నములు ఆయన ఆశీర్వదించునుగాక. యెహోవా ఆశీర్వదించునుగాక, యెహోవా దీవించునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజున చాలామంది ప్రయత్నాలు ఏమైపోతున్నాయంటే విఫలమైపోతున్నాయి. చాలామంది ప్రయత్నాలలో సక్సెస్ని చూడలేకపోతున్నారు. చాలామంది ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ వెనకబడిపోతున్నారు. ఏ లోపం ఉందో నీకు తెలియకపోవచ్చు. ఒకవేళ నువ్వు ప్రారంభించేది బాగానే ఉంది కానీ ఎదుటి ద్వారా కలిగే నష్టాలు నువ్వు అనుభవిస్తున్నావేమో. ఈ మాసంలో విశ్వసించండి, ప్రతి ప్రయత్నము దేవుడు సఫలపరుచునుగాక.
ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సఫలపరుచునుగాక. అయితే బైబిల్లో రాయబడినటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే 14వ వచనం ఒకసారి చదవగా మనందరం విందాం. మీరు చేయు ప్రతి కార్యములన్నీ ఎలా చేయాలట? ప్రేమతో కార్యాలు చేయాలి. ఇది వస్తుందా రాదోలే అని సనుగుతూ సంశయాలతో చేయొద్దు. కష్టాలతో, కష్టంగా, ఇబ్బందిగా, బలవంతంగా మీరు ప్రయత్నాలు చేయొద్దు. ప్రభు చేస్తాడు. ఇదిగో నేను ఈ వ్యాపారం చేస్తున్నాను, ఈ మాసంలో ఇది కొత్తగా ప్రారంభించబోతున్నాను, నా ప్రభు సక్సెస్ చేస్తాడు. నా ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యము. ఇదిగో నేను ఈ ఉద్యోగ నిమిత్తమై వెళ్తున్నాను, ప్రభు నాకు ఇస్తాడు. ప్రభు ఖచ్చితంగా ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయన చేస్తాడు. ఇదిగో నా పిల్లల్ని పలానా కాలేజీలో జాయిన్ చేయడానికి వెళ్తున్నాను, ప్రభు నాకు ఖచ్చితంగా అక్కడ నా బిడ్డలకి సీట్ ఇస్తాడు అనే సంకల్పముతో, సంతోషముతో, ప్రేమతో మీరు అడుగు వేయండి. ఈ మాసములో మీ అడుగు తడబడకుండా నా ప్రభు స్థిరపరుచునుగాక. మీ అడుగు ఎక్కడ తడబడకుండా నా ప్రభు మీ అడుగులన్నిటిని స్థిరపరుచునుగాక. నా వైపు చూస్తూ వాక్యం వినండి ప్రియులారా, నా వైపు చూస్తూ వాక్యం వినండి. దేవుని సన్నిధిలో రాయబడుతున్న మాటలు ఏంటంటే, దేవుని సన్నిధిలో ప్రభు మనకి చెప్తున్న వాగ్దానం ఏంటంటే, ప్రేమతో చేయట్లేదు ఈ రోజున కార్యాలు. సనుగుతూ ఈ అమ్మాయికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను, ఈ అబ్బాయికి అంత డబ్బు ఖర్చు పెట్టాను, వీడికి లక్షలు పోతానే ఉన్నాను, వీడు చదువుతాడో చదవడో ఏమో ఏం చేస్తాడో అని ఇలాంటి సనుగులు, సంశయాలు ఏం చేస్తాయంటే సక్సెస్ని చూడనివ్వు, మేలును చూడనివ్వు, ఆశీర్వాదాన్ని చూడనివ్వు. ఈ ఆరాధనలో కూడి వచ్చిన నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకాలం నువ్వు ఏ కార్యాలు ప్రారంభించి నష్టాలు పోయావో, నష్టాల మధ్యలో అడుగులు వేసావో నాకు తెలియదు, కానీ ఈ మాసంలో ప్రభు చెప్పగానే చెప్తున్నారు, మీరు చేయు కార్యాలు ప్రేమతో ప్రారంభించండి, ఇష్టముగా ప్రారంభించండి, సంతోషముగా ప్రారంభించండి, ప్రభు చేయగలిగిన వాడు అని నమ్మి ప్రారంభించండి. ఖచ్చితంగా ప్రతి కార్యాలు ఈ మాసంలో మీరు చూచుదురుగాక. మీరు ఊహించరు, మీరు గ్రహించరు, మీరు అనుకోరు. అయ్యో ఈ మాసములో దేవుడు ఈ కార్యం చేస్తాడని నేను అనుకోలేదు పాస్టర్ గారు, ఇదిగో ఈ కార్యము జరుగుద్ది, నా కడుపులో మేలు కలుగుద్ది, నా పిల్లలకి వివాహం కలుగుద్ది, నా బిడ్డలకి, నా కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని సంతానాన్ని ఇస్తాడు, లేకపోతే ఈ కుటుంబంలో ఉంటున్న అప్పులు తీసివేస్తాడు. నేను అనుకోలేదు పాస్టర్ గారు. అనుకోకుండానే ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడి మాసంలో చేయబోతున్నారు. అదృశ్యమైన కార్యాలు దేవుడు చేయబోతున్నారు. వింతైన కార్యములు దేవుడు చేయబోతున్నాడు. సూచక క్రియలు దేవుడు చేయబోతున్నారు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి గట్టిగా, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి గట్టిగా. దేవుడు మీ పట్ల ఒక కందని కార్యములు ఈ మాసములో చేయను గాక, ఈ మాసములో చేయను గాక. ఈ మాసములో మీ తలలు పైకి ఎత్తబడును గాక. ఏ ఈశాలలో తల దించుకున్నావో అదృశ్యమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, వింతైన కార్యాలు, మహత్ కార్యాలు ఈ మాసములో సంఘములో ఉంటున్న ప్రతి బిడ్డ అనుభవించుదురుగాక. ఆమేన్. ఇస్సాకు గురించి నేను మీకు తెలియపరుస్తాను. ఇస్సాకు అబ్రహాము కుమారుడు. ఈ అబ్రహాము కుమారుడుగా ఉన్నటువంటి ఇస్సాకు ఇతడు చేసిన పని ఏంటయ్యా అంటే, ఇతడు వానాకాలం వచ్చింది, వ్యవసాయ కాలం వచ్చింది. ఈ వ్యవసాయ కాలంలో ఏం చేస్తున్నాడు చెప్పనా, చిన్నగా విత్తనం తీసుకొని ఆ విత్తనాలని ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా పొలంలోకి వెళ్ళి పొలంలో విత్తాడు. పొలంలో విత్తడం వల్ల కలిగిన లాభం ఏంటో చెప్పనా, పొలంలో విత్తడం వలన కలిగిన సంతోషం ఏంటో చెప్పనా, ఆయన చేసిన పనిని దేవుడు నూరంతలుగా ఆశీర్వదించాడు. నూరంతల ఆశీర్వాదం.
ప్రియులారా, నువ్వు ఏ పని చేస్తున్నా ఈ మాసంలో, ఒకవేళ నువ్వు పొలం వేస్తున్నా సరే, వరి పండిస్తున్నా సరే, నీకు కలిగినటువంటి పంట నువ్వు ఏది వేస్తున్నా నా ప్రభు నీ కష్టాన్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఇష్టంగా విత్తనాన్ని విత్తు, ఇష్టంగా మొక్కను విత్తు, దేవుడు దీన్ని ఫలింప చేస్తాడు అని సంతోషంగా విత్తనాన్ని వేయి, సంతోషంగా నీ పొలంలో పనిచేయి, సంతోషంగా నీ వ్యాపారం చేయి, సంతోషంగా నీ ఉద్యోగంలో కష్టపడు, సంతోషముగా నీ చదువులలో నువ్వు కష్టపడు. ఖచ్చితంగా దేవుడు రాబోతున్న దినములలో నీవు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నీ కనులారా నువ్వు చూచుదువుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని బిడ్డలారా, బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. బైబిల్లో మన భక్తులు చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. నెహెమ్యా మందిరము కట్టడానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ మందిరము కట్టే విషయంలో పనిని పూనుకున్నాడు, ప్రేమతో కార్యము చేయడానికి అడుగు వేశాడు. ప్రాకారాలన్నీ కట్టబడ్డాయి. నువ్వు ఏదైనా సరే ఈ మాసంలో సనుగుతూ సంశయాలతో కాకుండా ప్రేమతో అడుగువేయి. నెహెమ్యాకి దేవుడు విజయాన్ని ఇచ్చినట్లుగా దేవుడు నీకు విజయాన్ని ఇచ్చునుగాక, నీ పిల్లలకు విజయాన్ని ఇచ్చునుగాక, నీ కుటుంబంలో విజయాన్ని ఇచ్చునుగాక, నీ వంశములను విజయము చూచుదువుగాక. విజయ బేరి నీ కుటుంబంలో మ్రోగునుగాక, విజయ బేరి నీ కుటుంబంలో మ్రోగునుగాక. హల్లెలూయా. చూడండి, రాజులకు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనాన్ని ఒక్కసారి మీరు చదవండి. నేను మీకు అర్థం అవటానికి నేను ఆ చరిత్రని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను, యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, చూడండి, నేను నీ సేవకునై ఉన్నాననియు, ఇప్పుడు నేను ప్రారంభిస్తున్నానయ్యా నీ నామములో ఈ కార్యము, ఈ దినమున కార్యము సఫలమగునుగాక. ఏలియా కొన్ని సంవత్సరాల నుండి ఆ రాజ్యాన్ని, ఆ దేశాన్ని పరీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. మనము 18వ అధ్యాయం 21వ వచనంలో గమనిస్తే ఆ జనులు ఎలాగున్నారో చెప్పనా? 2 తలంపుల మధ్యలో, అంటే 2 ఆలోచనలు. ఒక పక్కేమో దేవుని మొక్కుతున్నారు, మరొక పక్కనేమో చేయాల్సినటువంటి యాగాలు, పూజలు, పునస్కారాలు, అన్య దేవతలను మొక్కుతున్నారు. కాసేపు దేవుడు అంటారు, ఏదో సామెత ఉంటుంది కదా, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మేలు చేస్తే దేవుడు, మేలు చేయకపోతే మరొకరు. అంటే ఈ రోజున దేవుని బిడ్డలు ఏమైపోయారయ్యా అంటే 2 తలంపుల మధ్యలో అయిపోయారు. కుదిరితే భక్తి, కుదరకపోతే విగ్రహారాధన. కలిసి వస్తే దేవుని సన్నిధి, కలిసి రాకపోతే లోకం. ఇప్పుడు అలా చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయారంటే రివర్స్ అయిపోయారు. కలిసి వస్తే లోకం, కలిసి రాకపోతే దేవుని దగ్గరికి రావడం, ఆశీర్వాదించబడితే లోకంలో తిరగడం, నష్టాలు, కష్టాలు, రోగాలు సమీపిస్తే దేవుడా దేవుడా దేవుడని దేవుడి దగ్గరికి రావడం, అన్ని సుఖంగా, సౌఖ్యంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు లేడు, గీవులు లేడు అని అనడం, అన్ని నష్టాలు, బాధలు, ఇబ్బందులు, రోగాలు, రోతలు బొర్లాడుతున్నప్పుడు ఇక నీవు తప్ప వేరొక దిక్కు నాకు లేరయ్యని చెప్పడం. అంటే ప్రజల జీవితం ఏమైపోయిందంటే 2 తలంపుల మధ్యలో మర్చిపోయింది, 2 తలంపుల మధ్యలో మారిపోయింది జీవితం. నాకు తెలిసిన కుటుంబం ఉంది, మేలు కానీ కలిగింది అనుకోండి, ఇక మందిరం గుర్తుండదు వాళ్ళకి, ఇంకా ప్రార్థనకు కూడా రారు. ఇక ఇంట్లోనే టీవీలు పెట్టుకొని, సినిమాలు పెట్టుకొని ఇక యమా ఉంటారు. ఇక కష్టం వచ్చింది అనుకోండి, అక్కయ్య, అన్నయ్య, అన్న సొలొమోన్ అన్నయ్య,
అమ్మ, అన్నయ్య, అక్కయ్య, వదినమ్మ, అత్తమ్మ, ఇకప్పుడు వస్తాయి వరుసలన్నీ. మరి ఎక్కడికి పోతాయి ఆ వరుసలు అప్పుడు దాకా? అప్పుడు వచ్చి ఏమంటారంటే, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అత్తయ్య, అక్కయ్య, ప్రార్థన చేయండి అక్కయ్య. ఎప్పుడు వస్తాయి? కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు వచ్చినప్పుడు. ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన గుర్తురాదు. సినిమాలు, సీరియళ్ళు, నవ్వుకోవడాలు, ఇకపక్కలు నవ్వుకోవడం. కొంతమంది నేను చూస్తాను కదా, ఇక్కడున్న భక్తులు కాదు, కొంతమంది హోసన్న మినిస్టర్లు నేను గమనిస్తానా, మందిరానికి వెళ్తారు, హోసన్న దగ్గరికి వెళ్తారు కదా కొంతమంది. అక్కడికి వెళ్ళారనుకోండి, చర్చి దగ్గర కూర్చొని బయటకు తిరుగుతారు, అటు ఇటు, లోపలికి బయటికి, లోపలికి బయటికి, బయటికి తిరుగుతారండి. అక్కడ తిరగరు, ఎందుకంటే అక్కడ అందరి ముందు తిడతారు కనుక. ఇక్కడ ఏంటంటే తిడితే మనోడగా. ఎక్కడైతే రంగుల రథం తిరిగినట్టే, అటు లోపలికి ఇటు బయటికి, అటు లోపలికి ఇటు బయటికి. హోసన్న మందిరానికి కూడా భక్తి చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, అక్కడికి పోతే అసలు కుదురుకుండా కూర్చుంటారు. అబ్బా అంటున్నా కానీ గుద్దుతా అంతనా అంటారు కదా, అందుకని కదలకుండా కూర్చుంటారు. ఇక్కడ లేచి అన్నీ ఎగేసుకొని పోవడమే బయటికి, ఇక బయటికి రావడమే. వీళ్ళందరూ చూసేవాళ్ళే. అక్కడ చూసుకుంటా పోయే వాళ్ళని చూసుకోవడం, రావడం వాళ్ళని చూసుకోవడం. అంటే వాక్యానికి ఏమైపోతున్నారయ్య అంటే, నడిపింపుకు అప్పగించుకోవట్లా, తిరగడం మొదలు పెడుతున్నారు. అదే కానీ రోగం వచ్చిందనుకో, బాధ వచ్చిందనుకో, అయ్యా వాక్యం చెప్తున్నామే కానీ నా మనసంతా నీ మీద ఉందయ్యా. ఏందమ్మా, ఏమైందమ్మా? ఆయన చేస్తాడో చేయడో. వాక్యం చెప్తుంటే వాక్యం వినరు, ఇక వాక్యం రాసుకోరు. ఎంతసేపు ఏడుతానేమంటుంది ఆ తల్లిని. ఏమ్మా ఎందుకు ఏడుతున్నామమ్మా అంటే, అయ్యా దేవుడు నన్ను ఎప్పుడు కనికరిస్తాడోనయ్యా. కనికరించినప్పుడేమో గంగిరి తిరిగినట్టు తిరిగితివే, కనికరించినప్పుడేమో దేవుని ప్రేమను మర్చిపోతివే, కనికరించినప్పుడేమో సేవకుడు చెప్తున్నా కానీ లెక్క లేకుండా తిరుగుతుంటివే, బయటికి లోపలికి, బయటికి లోపలికి, బయటికి లోపలికి. మీకు చల్లటి నీళ్ళు కూడా పెట్టాంలే. హల్లెలూయా చెప్పండి, గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, మనం ఎక్కడ ఉంటున్నా నీ భక్తిని నిక్కచ్చగా చేయడం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. బయటికి లోపలికి తిరగడం నేర్చుకోకూడదు. దేవుని సన్నిధిలో వాక్యానికి అప్పగించుకోవాలి. ఈ ఏలి ఏమంటాడంటే, అయ్యో ఇశ్రాయేలు ప్రజలందరూ అందరు రండి. వచ్చామయ్యా చెప్పండి. ఇప్పుడు దాకా రెండు తలంపుల మధ్యలో అటు ఇటు తిరుగుతున్నారుగా. అసలుకి అటు ఇటు వద్దు, మనందరం కలిసి ఒక్క దేవుడిని ఆరాధన చేద్దాం, ఒక్క దేవుడిని ఆరాధన చేద్దాం. మీరు 450 మంది ప్రవక్తలను తీసుకుని వచ్చింది కదా యెజబెలు, మొత్తాన్ని తీసుకురండి. 2 ఎద్దును తీసుకురండి. ఆ ఎద్దును తీసుకొని వచ్చి ఆ 450 మంది ప్రవక్తలకు ఒక ఎద్దు, నాకొక్కడికి ఒక ఎద్దు ఇవ్వండి. ఒక బలిపీఠం కట్టాడు, ఆ మాంసాన్ని వధించాడు. వాళ్ళకు ఒక బలిపీఠం, ఈయనకు ఒక బలిపీఠం. 2 బలిపీఠాలు కట్టాడు, నీట్గా శుభ్రంగా కట్టాడు. కట్టి వాటి మీద మాంసాన్ని వధించి ముక్కలుగా కోసి, ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? శుభ్రంగా సంపూర్ణంగా నీళ్లు పోసాడు. నీళ్లు పోసి, మీరు మీ దేవతలను పూజించండి, పూజించిన తర్వాత పైనుండి వచ్చి అగ్ని వచ్చి ఈ దానాన్ని లేకపోతే ఈ మాంసాన్ని కానీ కాల్చివేసిన దేవుణ్ణే మనందరం కలిసి భజించేద్దాం. ఇంకొద్దు 2 తలంపులొద్దు, 2 దేవుళ్ళొద్దు. భక్తి చేస్తే సక్రంగా చేద్దాం. అటు ఇటు తిరగద్దు. ఆ ఇంట్లో ఆ దేవుడు, ఈ ఇంట్లో ఈ దేవుడు వద్దు. ఒక్క తలంపుతో భక్తి చేద్దాం. మీకు ఓకేనా అన్నాడు. మాకు ఓకే. 450 మంది ఒక పక్క, ఏలియా ఒక పక్క. ఎద్దును వధించారు, చుట్టూరు గంధకం దవ్వారు. అంటే అర్థం ఏంటంటే గుంట దవ్వారు, గుంట. ఇప్పుడు బలిపీఠాలు అనబడుతున్న మన ఆత్మీయ జీవితాలు ఉన్నాయే, మన ఆత్మీయ జీవితాలు చుట్టూ ఏం దవ్వుకోవాలి అంటే గుంట దవ్వుకోవాలి. ఎవరు గుంట వాళ్ళు దవ్వుకోవాలా? చెప్పరే గట్టిగా ఆమెనని చెప్పండి. ఎవరు గుంట ఏందండి? చుట్టూరు గుంట దవ్వారంటే గుంట గంధకం అంటే చుట్టూరు గుంట దవ్వుకోవాలి. మన గుంట మనమే దవ్వాలా. దవ్వుకున్న తర్వాత ఏం జరిగిందయ్యా అంటే, ఆ గంధకం నిండిపోయి ఆ గుంట నిండేంత వరకు శుభ్రంగా నీళ్లు పోసారు, మాంసానంతా తడిపారు. ఇప్పుడు మీ దేవతలకి దేవులకి మీరు మొక్కండి,
మీరు పూజలు చేయండి, యాగాలు చేయండి అని అప్పటి నుండి ఇక ఉదయం నుండి సాయంకాలం వరకు వాళ్ళ దేవుళ్ళని ఆరాధన చేస్తున్నారు. ఈ చరిత్ర మీకు తెలిసిందే కదా. రా 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 నాయనా రాయ్యా దిగయ్యా 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 అంటే ఏడ దిగుతుంది ఆయన? ఉదయం నుంచి ఇంకా ఏలి అంటున్నాడమ్మా, మీ దేవుడు ఏమన్నా నిద్రపోతున్నాడేమో కేకై, మీ దేవుడేమన్నా ఏడన్నా గాల్లో ప్రయాణం చేస్తున్నాడు వాహనం మీద. కొంతమంది అంటారు కదా, మా దేవుడు వాహనం మీద ప్రయాణం చేస్తున్నాడని, అందుకని వాహనం మీద వస్తున్నాడేమో, రమ్మను యానం యజ్ఞం చేస్తున్నాడేమో, ఒకసారి రమ్మను. మొత్తం మీద ఎన్ని చేసినా ఆ దేవతలు అనే వాళ్ళు ఒక్కరు రాల. చూడండి 19వ వచనంలో 450 మంది ఆషేరా దేవి అంటే అష్టారా దేవత. ఈ దేవత పేరేంటంటే ఆషేరా దేవి. ఇక కొంతమంది దేవతల పేర్లు ఉంటాయిగా. నేను కారులో వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు గమనిస్తాను, లారీల మీద గంగమ్మ, ఈ ఎల్లమ్మ, రకరకాల పేరు. అసలు ఆ పేర్లు వాళ్ళు ఎట్ట కనిపెట్టారు నాకు అర్థం కాలేదు. కానీ ఏం పేర్లు ఉంటాయో, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవత. ఈ దేవతలన్నీ వచ్చి కూర్చొని భజన చేస్తున్నా, అమ్మా దేవతలందరూ వచ్చి కూర్చొని భజన చేస్తున్నా, ఒక్క మంట కూడా రాల అగ్ని. సరే ఇక వాళ్ళు ఒప్పుకున్నారు, అయ్యా ఇక మా వల్ల కాదు, మేమందరం మీద గుంటలు దవ్వాం, లోతుగా దవ్వాం, నీళ్ళు బాగా తడిపాం, కానీ ఎంత ఆరాధన చేసినా మా దేవుడు దిగలేదు. సరే మీ దేవుడు గొప్పోడు కాదు, మరి నిరూపించు అంటే అప్పుడు ఏలియా, అయ్యా ఇశ్రాయేలుల దేవుడా, అబ్రహాము ఇస్సాకు దేవుడా, మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా. ఈ ప్రజల మనోనేత్రాలు తెరవబడినట్లు, ఈ ప్రజలందరూ నిన్ను అంగీకరించినట్లు, ఈ ప్రజలందరూ ఒక్కడై ఉన్న నిన్నే ఆరాధన చేసేటట్లు నీవు సృష్టికర్తవని, నీవు గొప్ప దేవుడువని నాకు మాత్రమే తెలుసు. వీరికి కూడా తెలియాలి, ఈ ప్రాంతంలో కూడా తెలియాలి. తలలు పైకెత్తి వినండి వాక్యాన్ని. ఈ ప్రాంతంలో ఉంటున్న బిడ్డలు అర్థం చేసుకోవాలి, ఎవరు దేవుడు ఎవరు దేవుళ్ళు కాదో వారి మనోనేత్రాలు తెరవబడాలి. బట్టలు చింపుకుంటూ, శరీరానికి దెబ్బలముతో కుట్టించుకుంటూ, రథాలని లాగుతూ, మూర్ఖపు అనుభవాలలో చిందులేస్తూ, పాపములో ఊరేగుతూ, శరీరాన్ని దహనము చేసుకుంటూ బలిపశులుగా మారిపోతున్నారు. వీరు ఎదుట నీవు శక్తి కలిగిన దేవుడు అని వీరు గుర్తుపట్టాలి. వీరికి తెలిసేటట్లుగా ఈ బలిపీఠ మీద నీ అగ్నిని కురిపించయ్యా. ఇదిగో నేను ఈ కార్యాన్ని చేస్తున్నాను, నేను ఈ పనిని ప్రారంభిస్తున్నాను. అన్యజనులు సిగ్గుపడినట్లు, అపహాస్యకులు నోరు మూయబడినట్లు, పెదాలు విరిచి పెదాలు తెరచి అనేకులను సిగ్గుతో అవమానముతో పెదాలు విరిచి మాట్లాడిన వారి పెదాలు మూయబడినట్లు వీరి జీవితాలలో వీరి కళ్ళులు తెరవబడాలి, వీరి ఆలోచన తెరవబడాలి. ఎవరు దేవుడు ఎవరు సైనికులు అధిపతి అయిన యెహోవా అని వీరు గుర్తుపట్టునట్లు. దేవుడంటే ఎగతాళి అయిపోయింది, దేవుడంటే అహంభావన కలుగుతుంది, లెక్కలేని తత్వం, హేళన, అహంభావం, గర్వముతో కూడినటువంటి దూషణలు. అందుకని ఈ ప్రజల ఎదుట నీవు దేవుడు అని గుర్తుపట్టునట్లు నీ కార్యాన్ని చెయ్యయ్యా, నీ కార్యము చెయ్యయ్యా, నీ కార్యాన్ని ఇదిగో నేను ప్రారంభిస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. ఏలియా ఎప్పుడైతే ఆయన కార్యము చేయడం ప్రారంభించాడో బైబిల్లో రాయబడింది, ఏలియా కార్యమంతటిని దేవుడు సఫలపరిచాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ కార్యాలు సఫలం అవ్వట్లేదంటే నీ చుట్టూరు గొంత దవ్వబడాల, గొంత
లోతైన అనుభవం లేదు. సవాలుతో దేవుని ఎదుర్కొనే ఒక రోషముతో కూడిన భక్తి క్రైస్తవుల్లో పుట్టట్లేదు. ఆచారముగా, నామకార్థముగా బ్రతికితే చాలు అన్నట్లుగా భక్తి చేస్తున్న నామకార్థులారా, ప్రభువుకి మహిమ కలిగేటట్లు మన భక్తిని కొనసాగించదుముగాక. మన భక్తిని కొనసాగించాలి. అలా ఏదో ఆదివారం చూసుకొని పోవడానికి కాదు. నిద్రపోయే వాళ్ళందరూ గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. అమ్మ చెప్పండి, నిద్రపోతున్నారో చెప్పండి. చెప్పలేందండి నిద్రపోయే వాళ్ళు. మరి చేతులు పైకెత్తి అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆత్మీయ జీవితంలో నువ్వు భక్తి చేస్తున్నావంటే నీ భక్తి అనేకుల మనోనేత్రాలు తెరిపించగలిగిన భక్తిగా మారిపోవును గాక. ఏలియా రోషంగా నిలబడ్డాడు భక్తిలో. చుట్టూరు గంధకం తవ్వాడు అంటే చుట్టూరు గిరిగీసుకున్నాడు. ఇక చేదైన వేరు నాలోకి రాకూడదు. చుట్టూరు నీళ్ళు పోసాడు, కంచె వేసుకున్నాడు. జంతువుశాలకు ఎవరైనా వెళ్ళారండి? జూ పార్క్ ఎవరైనా వెళ్ళారా? సింహాలు, పులులు చూశారండి? ఆ చూసిన దగ్గర ఏముంటుందంటే, సింహాలు చూసే దగ్గర, ఈ పులులు చూసే దగ్గర, ఆ పులులున్న చోటు చుట్టూరు పెద్ద గుంట ఉంటుంది. పెద్ద గుంట గమనించారా? ఆ గుంట ఎందుకంటే అది ఒకవేళ ఎగ్గురు దూకిన గుంటలో పడ్డానికి, అది మన దగ్గర రావటానికి కాదు. ఆ గుంట దేనికంటే నువ్వు ఎంత ఎగిరినా గుంటలోనే ఉండాలా, నువ్వు ఎంత ఎచ్చులు పడ్డా అక్కడే ఉండాలా, ఇక బయటికి రావటానికి లేదు. అట్లాగే ఆత్మీయ జీవితంలో ఒక క్రైస్తవుని చుట్టూ కూడా గుంట దవ్వబడాలి. గుంట, అది ఏ గుంట అంటే కంచెగలిగిన గుంట. ఇక అపవిత్రత రాకూడదు. మరలా నువ్వు నీ హద్దు దాటి బయటికి వెళ్ళకూడదు. ఇక మరలా సినిమాలు అని చూడకూడదు. ఇక లోకము పాపం అని ఏకం చేసుకోకూడదు. గిరిగీసుకొని చుట్టూరు గుంట దవ్వి గుంట నిండా నీళ్ళు పోయాలి. ఆ రోజుల్లో ఇంకా చరిత్ర, ఆ రోజుల్లో స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. సదోమ గొమొర ప్రాంతం ఉంది కదా, ఈ సదోమ గొమొర ప్రాంతం చుట్టూరు ఏముంటుంది అంటే గుంట. ఆ గుంట ఎందుకు ఉంటుందో చెప్పనా? పెద్ద లోయది, పెద్ద గుంట. ఎవరైనా దొంగలు కానీ ఈ రాజ్యంలోకి అడుగు పెట్టారనుకో, ఇక వాడు తప్పించుకొని పోవటానికి బయటికి లేదు అవకాశం. ఆ గుంటలో పడిపోవాల్సిందే. తప్పించుకోవాలని ఒకవేళ పరిగెత్తితే ఆ గుంటలో పడి అక్కడే ఎండిపోయి తిండి లేక నీళ్ళు లేక కేకలేసి ఆ అరుపుల ధ్వనికి ఆ వెనకుంటారు ఇంకో దొంగ, వాడి గుండెల్లో గుబులు పడుతుంది. అమ్మో, ఆ కేకలేంట్రా ఏంటి అంత పెద్ద కేకలేస్తున్నారేంటి? ఆ కేక ఎవరితో తెలుసా? మొన్న సదోమ గొమొర ప్రాంతానికి ఒకడు వెళ్ళాడంటరా దొంగడు, వాడు ఇల్లు దాంట్లో పడ్డాడు. అది ఎవరి కొరకో తెలుసా? ప్రజలందరికీ తెలియడానికి అదొక సూచన. దేవుడు ఎందుకో ఆ ఆలోచనలు వాళ్ళకి ఎందుకు కలుగు చేశాడంటే ఇంకొకటి దొంగతనం చేయకుండా ఉండడానికి. ఈ గుంట ఎందుకు దవ్వుకోవాలో తెలుసా? మనము పొరపాటున బయట ప్రపంచంలో పడిపోకుండా దేవునికి ఇచ్చిన హద్దులు నిలబడి, దేవునికి ఇచ్చిన స్థితిని కాపాడుకుంటూ, దేవునికి ఇచ్చిన హోదాను కాపాడుకుంటూ, దేవుడికి ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ నీ కంచెలో నీవు క్షేమంగా ఉందవు గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. కంచె కలిగిన తోటలో మనము భద్రపరచబడినట్లు, కంచె కలిగిన తోటలో మనం స్థిరపరచబడినట్లు మన చుట్టూ ఏమి దవ్వాలా? గుంట దవ్వబడాలి. గుంట
దేని కొరకు ఈ గుంట అంటే సాతాని సామ్రాజ్యాన్ని జయించడానికి, ఇక మరలా లోకం వైపు చూడకుండా ఉండడానికి. దవ్వినియా మీ చుట్టూరు గుంటలు తవ్వుకున్నారా లేదండి? ఎవరు మాట్లాడరండి? మీ చుట్టూరు గుంటలు తవ్వుకున్నారా లేదా? తవ్వుకోకపోతే తవ్వుకోండి ఆరాధన అయిపోయినాక. హల్లెలూయా. గడ్డ పలుకులు తీసుకుని వచ్చి తవ్వుకోండి యేసునామములో. ఆమేన్. అంటే అర్థమైందయ్యా, ఇప్పుడు మా ఇంటి చుట్టూరు పెద్ద గుంట తీయమనే, ఇక మాకు వంటెట్ట తిండెట్ట ఆ కూరగాయలు ఎట్లా, ఇక మా జీవితం ఏందయ్యా అని కాదు. తవ్వుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? భద్రతతో కూడిన కంచె వేసుకోవడం. ఇక ఎన్నడూ సాతాని అనుభవాలు నీలో రాకూడదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏలియా చేసిన ప్రయత్నాన్ని, ఆయన కార్యాన్ని దేవుడు సఫలం చేశాడు. నువ్వు రోషంగా ఈ మాసములో నువ్వు ఏ కార్యము తలపెట్టినా నా ప్రభు నీ కార్యమంతటిని సఫలము చేయునుగాక. నీ కార్యమంతటిని సఫలము చేయునుగాక. నీ కార్యమంతటిని సఫలము చేయునుగాక. హల్లెలూయా. చూడండి, యెహెజ్కేలు రాసిన ప్రవచన గ్రంథం, యెహెజ్కేలు రాసిన ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 10వ వచనం 30వ వచనం చదువుకుందాం. మొదట యాజకులకు ఇవ్వాలట. నీ కుటుంబాలకు, ఈ మాటని నోట్ చేయండి అందరూ, మీ కుటుంబాలకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా, అమ్మ తల్లి కళ్ళు తెరి చూడండి, ముందుగా మీరు పిసికిన పిండి ఆ ముద్దని తీసుకొని వచ్చి ఎవరికి ఇవ్వాలట? అందరూ చెప్పండి. యాజకుడికి ఇవ్వవలెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. అప్పుడు పక్షుల్లోనూ పశువుల్లోనూ తనకు తాను చచ్చిన దానిని కానీ చేల్చబడిన దాని కానీ యాజకులు భుజింపకూడదు. ఏది భుజించకూడదంట? కొక్కు రోగం వచ్చిందని తీసుకొని వచ్చాడంట పాస్టర్ గారి కానుక ఒక కోడిని. ఆ కోడి కొక్కి రోగం వచ్చిందంట. అప్పుడు కోళ్ళకి రోగం, ఆ రోగం వచ్చిన కోడిని పాస్టర్ గారికి ఇచ్చి, పాస్టర్ గారు ఈ కోళ్ళు మీరు తినండి అని మంచి కోళ్ళు శుభ్రంగా ఇంట్లో కోసుకొని తింటున్నారంట వాళ్ళు. ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఉండి ఆ కోడికి సూదేపిచ్చి ఆ కుక్క రోగం అంతా నయం చేయాలగా. ఆ కుక్క రోగం నయం చేసేది ఎప్పుడు? ఆ కోడి కుక్క రోగంతో ఎప్పుడు బాగుపడేది ఎప్పుడు? దాన్ని కోసుకొని తినేది ఎప్పుడు? మీకు అర్థమవుతుందా? అంటే ఈ రోజున యాజకులంటే ఏమైపోయిందయ్యా అంటే, మొదట మనకి, ఆ తర్వాత మిగిలిన అడుగో బొడుగో చెప్పరే. ఒకసారి నేను పాస్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ పాస్టర్ దగ్గర భోజనం చేస్తూ ఉంటే చేపల కూర తీసుకోపోయా. చేపల కూర ఆ పాస్టర్ గారికి వేసే ముక్కలన్నీ ఎలాగొన్నాయి అంటే తోక ముక్కలు పడుతున్నాయి, తోక ముక్కలు. పాస్టర్ గారు ఉండి, ఒరే తలకాయలు మొండేమంతా మీరు తిన్నారా ఏంట్రా, కొత్త తోక ముక్కలు పడుతున్నాయి అన్నాడు. ఎందుకు పడుతున్నాయి అయ్యా అంటే, కుటుంబం అంతా శుభ్రంగా కూర్చొని తలకాయలు మొండేలన్నీ తిని తోక ముక్కల్లో ముళ్ళు ఎక్కువ ఉంటాయి, ఇవి తిన్నారు కదా, అందుకని అవన్నీ పక్కనేసి ఇవన్నీ పాస్టర్ గారే తినాలని పాస్టర్ గారికి పంపించారు. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, చావుకులకి మనం ఇస్తున్న స్థానం ఏంటి? తోక ముక్కలా? అర్థమవుతుందా మీకు? మనం సేవకులకి ఇచ్చే విధానం, యాజకులకి ఇచ్చేది ఏంటంటే, మొదట మనం పిసికిన పిండిలో మొదట ముద్దను తీసి యాజకులకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు చదవండి. ఎందుకు ఇవ్వాలి యాజకులకి? మొదటిది యాజకులకి ఎందుకు ఇవ్వాలి? మీ కుటుంబాలకు ఆశీర్వాదము కలుగునట్లు. ఏం కలిగినట్లన్నా? మీ కుటుంబాలకి ఆశీర్వాదము కలుగునట్లు.
అంటే మీరు కష్టపడుతున్న కష్టార్జితములో నుండి, మీరు శ్రమపడుతున్నటువంటి ఈ కష్టార్జితములో నుండి, మీరు సంపాదిస్తున్నటువంటి సంపాదనలో నుండి మొదట భాగము ఎవరికి ఇవ్వాలయ్యా అంటే యాజకులకు ఇవ్వాలి. ఎందుకు యాజకులకు ఇవ్వాలయ్యా అంటే మీరు ఆశీర్వదించబడినట్లు, మీరు దీవించబడినట్లు. ఎందుకు మీ కష్టార్జితం, ఎందుకు దశమ భాగ సేవకులకు ఇవ్వాలి అంటే ఆశీర్వాదం అనుభవించడానికి. చాలామంది ఈ ఆశీర్వాదము గురించి తెలియక కష్టార్జితాన్ని పట్టుకుంటున్నారు. ఒక ఆయన విత్తనాలు వేయడానికి వెళ్ళాడండి. విత్తనాలు వేస్తే పంట వస్తుందా రాదా చెప్పరండి. బైబిల్లో రాయబడిన మాట, విత్తనాలనేమో దాచిపెట్టుకుంటున్నాడట. విత్తనాలను ఏం చేస్తున్నాడు, విత్తకుండా దాచుకొని ఇంట్లో గడ్డం మీద చేయి పెట్టుకొని ఏడుస్తున్నాడట. అయ్యో అయ్యో విత్తనాలు పంట రాలేదే, పంట రాలేదే, పంట రాలేదే అని. పంట ఎందుకు వచ్చుద్ది? విత్తవలసిన విత్తనాలన్నీ ఏం చేసిందమ్మా ఉమా? దాచిపెట్టుకుంటే ఇంకేం పంట వచ్చుద్ది? విత్తనాలన్నీ దాచిపెట్టుకొని పంట రావాలా, ఎకరం పండాలా, 30 బస్తాలు పండాలా, 35 పండాలా. అబ్బో నీ లెక్కలు భలే ఉన్నాయి. 35 40 పండాలా. ఎన్ని పండాలంటే ముందు అసలు విత్తనాలు విత్తితే కాదు. వీళ్ళు విత్తనాలు విత్తకుండా ఏం చేస్తున్నారంటే విత్తనాన్ని దాచిపెట్టుకున్నారట. అయితే భక్తుడు ఏమంటాడంటే దాచిపెట్టుకోవాల్సిన విత్తనాలను కాదు, గింజలు దాచిపెట్టుకోవాలి, గింజలని. ఆమేన్. విత్తనాలు విత్తాలి, వచ్చిన ధాన్యాన్ని దాచిపెట్టుకోవాలి. ఈ రోజున భక్తులు ఏమైపోయారయ్యా అంటే కష్టార్జితాన్ని దేవుని సన్నిధిలో విత్తకుండా నెలలు 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 దొంగలైపోతున్నారు. దొంగలు, కష్టార్జితాన్ని ఇవ్వలేని దొంగలు. ఎలా ఆశీర్వాదం వస్తుంది? ఎలా నీ పిల్లల జీవితాల్లో మేలు కలుగుతాయి? ఎలా దీవెనలు కలుగుతాయి? పితరుల గురించి బైబిల్ చెప్తుంది, వాళ్ళ ఆస్తులు అమ్మి సేవకుల పాదాల దగ్గర పెట్టారట. దేని కొరకు తెలుసా? మేము ఆశీర్వదించబడినట్లు. ఈ భూమి మీద భక్తి చేస్తున్న మనం ఆశీర్వాదం ఎందుకు రావట్లేదో అర్థం చేసుకోవాలా. ఆశీర్వాదం ఎందుకు రావట్లేదో గ్రహించాలి. అబ్బా భయంకరమైన తలనొప్పి వస్తుంది పాస్టర్ గారు, భయంకరమైన తలనొప్పి, తల పగిలిపోతుంది పాస్టర్ గారు అండి, తల పగిలిపోతుంది. ఎందుకు పగులుతుందో నీకంతా అంటే తల ఎందుకు పగులుతుంది చెప్పండి? నువ్వు శుభ్రంగా ఒక మొత్తం అన్నం తిని నీ పని నువ్వు చేసుకోవచ్చుగా, చేయదు. ఊరంతటి గురించి ఆలోచించుద్దట ఈ అక్క. ఊరు మొత్తం గురించి ఆలోచించాలా. నీ గురించి నువ్వు ఆలోచించుకుని ఒక మొద్ద అన్నం తిని శుభ్రంగా ఉండద్దు. అందరి గురించి నీకెందుకు అంత తలపోటు? ఈ రోజున తలనొప్పి 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 అంటే నువ్వు తలకు మించిన పనులు చేసుకోవడం. ఇప్పుడు చిన్నపిల్లడు నా దగ్గరికి వచ్చాడండి, జీవన్ ఎట్రా అంటే వచ్చాడు. ఇప్పుడు ఆ జీవన మీద నేను 50 కేజీలు బస్తా పెడితే ఇది అంత మావా అని సింపుల్గా ఇట్లా భుజం ఎగరేసుకొని అడుగుతాడా? అదే గారి కేజీ బియ్యం పెడితే ఇట్ట రెక్కంట ఇది అంత మావా అని ఇసిరేసుకుంటే వచ్చి సగం కింద పోసుకుంటాడు. అంటే చెప్తున్నా తెస్తాడని. అదే 50 కేజీలు బస్తా చేస్తే వాడు మోస్తాడా? అంటే వాడు ఎంత మొయ్యగలడో అంత భారమే మొయ్యాలి. ఈ రోజున కుటుంబాలు లెక్కకు మించిన భారం మోయడం వల్ల నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావు. నెమ్మది లేకుండా నీ ఆలోచన తలకు మించి ఆలోచన చేయొద్దు. నీ కుటుంబం ఏంటి, నీ పిల్లలేంటి, నీ స్థితి ఏంటి, ఇంకంతవరకే చాలు మన ఆలోచన. అంతకు మించి ఆలోచన చెయ్యొద్దు. అయ్యో నా పిల్లోడు ఏమైపోతాడో, నా కొడుకు ఏమైపోతాడో, నా కూతురు ఏమైపోతుందో, వాళ్ళ పిల్లలు ఏమైపోతారో, తలకు మించిన ఆలోచనలు చెయ్యొద్దు. తలకు మించిన ఆలోచనలు చెయ్యొద్దు. ఎందుకంటే తలపోటు రావడంతో పాటు
బలహీనుడైపోతావు. జాగ్రత్త. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, మనకి దేవుడిచ్చిన దాంట్లోనే తృప్తిగా తింటూ తృప్తిగా దేవునికి అప్పగించాలి. అప్పుడు మనం తృప్తిగా బ్రతకగలం. కొంతమందిని గమనిస్తాను కదండి, దశంభాగాలు ఇచ్చేటప్పుడు నేను ప్రార్థన చేసి ఆ కవర్లు వేస్తాను కదా, మా విశ్వాసులందరూ ఇచ్చిన తర్వాత ఒక పట్టికలో, ఒక పుస్తకంలో ఎవరెవరు దశంభాగాలు ఇస్తున్నారు, ఎంతెంత నెల ఇస్తున్నారని నమ్మకంగా ఒక పుస్తకంలో రాసి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. కొన్ని నెలల నుంచి ఇంచుమించు కొన్ని కుటుంబాలు దశంభాగాలు ఇవ్వడం మానేశారు. అంతకుముందు ఇచ్చిన కుటుంబాలే కొన్ని నెలల నుంచి దశంభాగాలు మానేశారు. పేర్లు చెప్తే సిగ్గుపడతారని చెప్పట్లేదు, సిగ్గుతో అవమానం కలుగుతుందేమోనని నేను పేర్లు చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఒక దైవజనుడిగా మీరు ఆశీర్వదించబడాలంటే నీ కష్టాజితాన్ని నువ్వు ఎందుకు దొంగిలిస్తున్నావు? అదే డాక్టర్ గారు, అయ్యా 500 ఫీజు అయ్యిందంటే 1000 రూపాయలు కట్టిరావా? వాడికి కట్టడం ఎందుకు? నువ్వు తిప్పల పడ్డం ఎందుకు? దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నామా? దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు మర్చిపోతున్నామా? దేవుడికి ఇచ్చే విషయంలో బిగబడుతాం. పని దగ్గరికి వెళ్ళావు, పనోడు నీకు 100 రూపాయలు కూలి ఇవ్వాలి, వాడు 70 రూపాయలు ఇస్తే వాడి ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతావు? 30 రూపాయల కొరకు. ఒక ఆమె 10 రూపాయల కొరకు 4 సార్లు తిరిగింది 10 రూపాయల కొరకు. ఏందక్క ఊరు కొరకు వస్తాను అంటే, అయ్యా 10 రూపాయలు ఇవ్వలేదయ్యా, మొన్న అదేగా ఆ కూల్ డబ్బుల్లో ఒక 10 రూపాయలు మీ అమ్మాయికి ఎక్కువ తీసుకుందా, ఇవ్వలేదయ్యా. 10 రూపాయల కోసం 10 సార్లు తిరిగా. 10 రూపాయలకి నువ్వు అన్నిసార్లు తిరిగితే మరి దేవుని దగ్గర నువ్వు ఎంత సొమ్ము దొంగతనం చేస్తున్నావు? ఇక్కడ అడిగే వాళ్ళు లేరనేగా, అంతేగా దాని అర్థం. ఇక్కడ ఇంటికి వచ్చే వాళ్ళు లేరనేగా. అయితే ఇంటికి రాకపోయినా దేవుడు ఉన్నాడు కదా, నీ మనస్సాక్షి వాత వేయబడితే మనస్సాక్షి తగిన ఆశీర్వాదంలో చూడలేవు. మంచి మనస్సాక్షితో ఆశీర్వాదాలను అనుభవించండి ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. కుటుంబాలు ఆశీర్వదించబడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? కష్టాజితాన్ని బిగపట్టడం వల్ల. అక్క ఏనండి, వాక్యం ఏనండి, ఎస్తేరక్క, కష్టాజితాన్ని బిగపట్టడం వల్ల, కష్టాన్ని ఇవ్వడానికి సిగ్గు. ఎంత డబ్బులు నెల ఇవ్వాలా? మనం ఏదో నెల ఈఎంఐలు కడుతున్నట్టు, నెల దానికి కడుతున్నప్పుడు ఒకవేళ ఈఎంఐ కానీ ఒక నెల లేట్ అయింది అనుకో, ఇక మనం ఎలా ఉంటుంది, మన వ్యవహారం ఎలా ఉంటుందన్నా, ఇక భజ్జన అయిపోతా ఉంటాం. అబ్బా నెల ఈఎంఐ కట్టలేదని. మరి ఎన్ని నెలలు కట్టలే నువ్వు ఈఎంఐ దేవునికి? మొత్తం వడ్డీతో సహా కట్టుదు కాక. చెప్పరే గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా. ప్రతి నెల నేను చెప్పడం, మీరు మౌనంగా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ నెల అలా జరగదు. అలా జరిగిందనుకోండి, మీ ఇష్టం, మీరే జాగ్రత్త పడండి. హల్లెలూయా. ఎక్కడెక్కడ తీసుకుని వచ్చి కానుక వేసిపోండి యేసునామములో. దాచిపెట్టుకొని ఏంది ఏం కాలే, దాచిపెట్టుకున్నాడు తెలిసిందా? ఆమెను చెప్పను గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. అంటే నేను కానుక గురించి చెప్పట్లా, మీరు ఆశీర్వదించబడండి. మీ ఆశీర్వాదం ప్రజలకు తెలియాలి, ప్రజలు చూడాలి. అరే ఈ కుటుంబం ఆశీర్వదించబడిందని ప్రజలు గుర్తుపట్టాలి. వాళ్ళు తెలిసేటట్లుగా మీ ఆశీర్వాదం ప్రజ్వరిల్లునుగాక. ఆమేన్. ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం చూడండి, 12వ అధ్యాయం 18వ వాక్యం. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు ఉరుములు వర్షమును పంపగా యెహోవాకు సమూయేలుకు బహుగా భయపడిరి. చాలు. దేవుడు వర్షాన్ని ఎందుకు కురిపించబోతున్నాడు? కూర్చో. దేవుడు వర్షాన్ని ఎందుకు కురిపించబోతున్నాడు? మొదటిగా చెప్పాను,
నీవు చేయు ప్రయత్నములన్నీ ఆశీర్వదించబడునట్లు ఆయన వర్షాన్ని కురిపించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొద్దిగా గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. హల్లెలూయా. 2, ఆయన ఎందుకు వర్షాన్ని కురిపించబోతున్నాడు అంటే యెహోవాకు సమూయేలుకు భయము కలుగునట్లు. ఏం కలుగునట్లు? గట్టిగా చెప్పండి. ఏం కలుగునట్లు? భయము కలుగునట్లు. ఈ రోజున సంఘాలలో కుటుంబాలుగా ఆత్మీయముగా నడిపించబడుతున్నారు, కానీ వారి గుండెలలో లేనిదేంటో చెప్పనా? ఆత్మ సంబంధమైన భయం, ఆత్మ సంబంధమైన ఒక భయం. కుటుంబాలలో భయం లేదు, కుటుంబాలలో కొరతలు, కుటుంబాలలో కరువులు, కుటుంబాలలో శోధనలు, కుటుంబాలలో ఆటుపోటులు, కుటుంబాలలో అలజడులు, కుటుంబాలలో గందరగోళాలు దేన్ని బట్టి వచ్చాయి? సమూయేలు అంటారు, మీరు యెహోవాకు నాకు భయపడకపోవడం వల్ల ఈ సమస్యలు, భయంకరమైన కీడు, భయంకరమైనటువంటి క్షామం ఈ రోజున సంఘాల్లో నడిపించబడుతున్న విశ్వాసులారా, నువ్వు దేవునికి భయపడుతున్నావా? సేవకులకు భయపడుతున్నావా? భయపడుతూ భక్తి చేయగలుగుతున్నావా? దేవుని భయము తక్కువైపోయింది, సేవకుల భయము తక్కువైపోయింది. దేవునితో కూడినటువంటి అంటే దేవుడంటే వాక్యముతో కూడిన ఒక భయం లేదు, దేవుడంటే భయం లేదు. వాక్యానికి లోబడే వాళ్ళు లేరు, వాక్యానికి భయపడే వాళ్ళు లేరు. వాక్యం వింటున్నంతసేపు వింటున్నారు, మరలా బయటికి వెళ్ళిన తర్వాత యథాస్థితిలో పడిపోతున్నారు. వాక్యం వింటున్నంతసేపు వింటున్నారు, యథావిధిగా బూతులు, యథావిధిగా సనుగులు, యథావిధిగా సంశయాలు, యథావిధిగా గొనుగుళ్ళు, కోపాలు, ద్వేషాలు. వాక్యం ఏం సెలవిస్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని వాక్యం చెప్తున్నా, ఆ వాక్యం వింటున్నంతసేపు ఆమేన్ హల్లెలూయా అంటున్నారు. బయటకు పోతే సాధింపులు, కక్షలు, క్రోధాలు, ద్వేషాలు. మందిరంలో ఉన్నంతసేపు అమ్మ, అయ్యా, అత్త, మామ అని ఎంతో గౌరవంగా మాట్లాడుకుంటారా, ఇంటికి పోతే సాధించడాలు, మానసికంగా క్షోభించడం. కొందరు తల్లులు వాళ్ళ కోడళ్ళ గురించి ఎన్ని బాధలు పడే మాటలు చెప్తారో, కొందరు కోడళ్ళు తన తల్లుల గురించి చెప్పే బాధలు వినలేము. ఏమైపోతుంది కుటుంబాలంటే, ఒకరంటే ఒకరికి భయభక్తులు లేకపోవడం వల్ల మీ మీద ఆత్మ సంబంధమైన వర్షం కురవట్లేదు, ఆత్మ సంబంధమైన మేలులు అనుభవించలేకపోతున్నావు. రోగాలతో అక్కడ చూడండి, మీరు ఆ అధ్యాయం పైన మీరు గమనించండి. భయభక్తులు లేకపోవడం వల్ల ఏవండి భయంకరమైన కీడు, దేవుని దృష్టికి చెడుతనం చేస్తూ, చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతూ. ఏం మాట్లాడుతున్నావు నీ నోటితో? నీ భర్త గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? నీ భార్య గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? నీ పిల్లల గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? నీ కుటుంబం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? నీ సంఘస్థుల గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే భయభక్తులు లేని అనుభవాలు. ఇక్కడున్నంతసేపు అమ్మ, అయ్యా, నాయన, చెల్లి, అక్క అంటాం, బయటికి పోతే అదే, ఇదే, వాడా, ఈడా, రకరకాల మాటలు. ఎలా ఆశీర్వదించబడతాయి కుటుంబాలు? ఎలా మీ మీద వర్షాలు పడుతాయి? ఎలా ఆత్మ సంబంధం వర్షం మన మీద కురిపించబడుతుంది? ఓ చిన్న మాటకి ఓర్చుకోలేకపోతున్నావు, ఎలా పడుతుంది నీ మీద వర్షం?
అదే కానీ మీ ఇంటి దగ్గర సాధిస్తావా మీ అమ్మల్ని? ఏయ్ బాగా కూర్చో. మీ ఇంటి దగ్గర సాధిస్తారండి? మీ నాన్న వాళ్ళ దగ్గర మీ అమ్మ వాళ్ళ దగ్గర సాధిస్తావా? తినటానికి తిండి లేకపోతే ఎవడు రాశాడంట మేసాలకి, వంటానికే గది లేదురా బాబు అంటే ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని కూర్చొని అత్త అన్నందే అంటే దేవాలా అమ్మగా అమ్మ అన్నం తినమ్మ. ఏం బతుకుతున్నాం? మన కల్చర్ ఏంటి? పని చేసుకోవాల్సిన వాళ్ళు పనికి ఏమంటే దొంగలైపోతున్నారు. ఇళ్లల్లో కుటుంబాలు ఏమైపోయినాయో తెలుసా? సంతోషంగా ఒకరికి భేదాలు. అరే ఒకరు వచ్చి ఇంట్లో ఒక రోజు ఉండాలంటే సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయే పరిస్థితులు. కారణం నీ కుటుంబంలో నీ నడవడికి ఎలా ఉంది? అందుకే ఆత్మ సంబంధమైన వర్షము వర్షించట్లేదు. వర్షము పడకుండా ఉండడానికి కారణం ఏంటో చెప్పనా? నీవు నీ ప్రవర్తనని సరిదిద్దుకోలేకపోవడం వల్ల, భయభక్తులు లేకపోవడం వల్ల వర్షము లేదు అని రాయబడింది. సమయాలకి భయపడట్లేదు. దేవుడు నీకు అప్పగించిన సేవకులు, వారు చిన్నవారైనా పెద్దవారైనా వృద్ధులైనా పసిపిల్లలైనా, వారిని నీవు తప్పనిసరిగా గౌరవించవలసిందే. సమయాలు బయలుదేరి వెళ్తుంటే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు గ్రామం పొలిమేర దగ్గరికి రాగానే వెంటనే సాగిలపడి అని రాయబడింది. ఎవరు సాగిలపడ్డారో తెలుసా? గ్రామంలో ఉంటున్న పెద్దలందరూ సమయాలు ఎదుట సాగిలపడ్డారు. దేని కొరకై అంటే ఆయన ప్రభు ద్వారా పంపబడిన సేవకుడు అని. నీవు నీ సేవకుడికి ఇచ్చే గౌరవం ఎలా? నీవు నీ దేవునికి ఇచ్చే గౌరవం ఎలా ఉంది? నీ దేవుని దగ్గర భయపుతోనూ భక్తితోనూ జీవిస్తున్నావా? రాజులకు రాసిన మొదటి గ్రంథంలో ఏం రాయబడిందో తెలుసా? 18వ అధ్యాయం మీరు చదవండి. 12వ వచనములో, ఓబద్య బాల్యము నుండి దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. ఎవరి దగ్గర చదవండి ఆ మాటని. బాల్యము నుండి, చిన్నప్పటి నుండి యెహోవా దగ్గర, దైవజనుడా నేను ఎలాగ బ్రతికాను నీకు తెలియదా? ఎవరు ఓబద్య? 100 మంది ప్రవక్తలను కాపాడినటువంటి ఒక వ్యక్తి. యెజబెలు ప్రవక్తల్ని చంపుతూ ఉంటే 50 మందిని ఒక్క సంవత్సరం అంతా అన్నము పెట్టి పోషించి తన గృహాలలో దాచి. ఎవరికి పట్టిందండి సేవకులను దాచడానికి? ఎవరి దగ్గర తెచ్చిపెట్టడానికి? ఆయన ఆస్తు పాస్తులు సంపాదించాడా? లేదు. సేవకుడు విలువ తెలిసిన కుటుంబం, సేవకుడు గురించిన ఆ విషయాలు తెలిసిన కుటుంబం సేవకుడిని పోగొట్టుకోలేకపోతున్నాడు. 50 మందిని గృహాల్లో దాచిపెట్టి సంవత్సరం రోజులు పోషించాడు ఓబద్య. ఎన్ని రోజులు పోషించాడు? సంవత్సరం రోజులు. దేవుడు నీకు అప్పగించిన సేవకుడిని నీ పోషించగలుగుతున్నావా? దేవుడు నీకు అప్పగించిన సేవకుణ్ణి నువ్వు సంపూర్ణంగా గౌరవంతో కుటుంబాలుగా భావించగలుగుతున్నావా? సేవకుడు అంటే ఓ ప్రవర్తన, ఓ విలువ, ఓ మర్యాద, ఓ క్రమముతో కూడిన అనుభూతిని నీ బిడ్డలకి నేర్పించగలుగుతున్నావా? ఈరోజున సేవకులంటే తేలికైపోయిందండి. సేవకులంటే ఆ చిన్నోళ్ళేగా, మనకంటే చిన్నపిల్లలాగా ఉన్నారుగా అని తేలికైపోయిందండి సేవకులంటే. ఇప్పుడు పెద్ద సేవకులంటే మర్యాద లేకుండా పోతుంది. చిన్న సేవకులు అంటే మర్యాద, అంటే సేవకులు అంటే విలువ లేని వ్యక్తిగా మారిపోతున్నారు. కారణం ఏంటయ్యా అంటే విలువ లేని వ్యక్తులుగా మారడానికి విలువని ఇచ్చే విశ్వాసులు లేవలేకపోతున్నారు. అంటే మందిరంలో నిలబడలేకపోతున్నారు. విలువిచ్చే విశ్వాసులు, కుటుంబాలు, సంఘాలలో లేవాలి. సేవకుడు కనబడితే సేవకుడు ఎదుట సాష్టాంగపడే అనుభూతిని నేర్చుకోవాలి సంఘం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడిందో తెలుసా? యోబు దేవుని యందు భయభక్తులు గలవాడాయను.
దేవుని యందు భయం. అందుకే సాతాను యోబుని కదిలించలేకపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సాతానుగాడు యోబుని కదిలించాలి, ఎన్ని ప్రయత్నాలు చేసినా సాతానుగాడు యోబుని కదిలించలేకపోయాడు. కారణం ఏంటో చెప్పనా? యోబు దేవుని యందు భయముతో భక్తి చేశాడు. ఓబద్య 100 మంది సేవకుల్ని కాపాడి సేవకుల దగ్గర భయభక్తులతో జీవించాడు. అందుకే దైవజనుడా ఏలియా నన్ను గుర్తుపట్టావా? దైవజనుడా ఏలియా నేనయ్యా నీ దాసుని, నన్ను మర్చిపోయావా? ఏలియా అంటాడు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అయితే నువ్వు వెళ్ళి ఆహాబు రాజుకు చెప్పమని చెప్తాడు. అంటే నేను ఈ మాటలు ఎందుకు తెలియపరుస్తున్నానయ్యా అంటే, దేవుని సన్నిధిలో భయభక్తులతో మనం నడిపించబడితే భయభక్తులు కలిగిన వ్యక్తుల మీద ఆయన వర్షాన్ని వర్షించబోతున్నాడు ఈ మాసంలో. నీవు భయముతో భక్తి చేయి. నీ కుటుంబంలో పిల్లలారా, యవనస్తులారా, తల్లికి తండ్రికి భయముతో భక్తి చేయడం నేర్చుకోవాలి పిల్లలు. భార్య అయితే భర్త దగ్గర గడగడ వణుకుతూ భయపడే విషయంలో నేర్చుకోవాలి. భర్త అయితే భార్య దగ్గర ఏది దాచకుండా భయముతో ఉండడానికి నేర్చుకోవాలి, కానీ పెత్తనం చేయకూడదు. అంటే రా నా కాళ్ళ కింద వండాలి నువ్వు అన్నట్లుగా ఉండకూడదు. చీటికి మాటికి కోప్పడకూడదు. చీటికి మాటికి మనశ్శాంతి లేకుండా చేయకూడదు. భర్త కసురుకోకూడదు. భార్య కూడా కుదరకపోతే ఎంతెంత కారాలేసి సావగొట్టకూడదు. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి భర్తల్ని. హల్లెలూయా, స్తోత్రం చెప్పరే గట్టిగా, చెప్పరే హుషారుగా హల్లెలూయా. అంటే నేను అనేది ఏంటంటే, ఒకరంటే ఒకరికి భయభక్తులతో మనం ఉందుముగాక. ఆమేన్. ఇప్పుడు ఈ దెబ్బకి అందరికి గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయినాయి. ఈ గ్యాస్ ట్రబుల్ వల్ల మీరు మా బలహీనతలు తెలుసుకోవడం, దెబ్బ వేయడం. హల్లెలూయా. ఈయన ఏమనద్దురా, ఈడు తిక్క కుదరబడాలంటే కొద్దిగా వేస్తుంది చాలు, అంతే. ఏంది కొద్దిగా ఏమైనా ఎక్కువైందా? నేను అంత అనుకోలేదు. అబ్బా ఈ పూటకి ఎట్టగడి ఒక పూట తినడం 10 పూటలు బస్సు పడుకోవడం. జాగ్రత్త. దయచేసి భయభక్తులతో మనం ఉందుముగాక. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి గట్టిగా. ప్రియులారా, దేవుని వాక్యం మీద భక్తి ఉండాలి మనకి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, కొర్నేలి కుటుంబముతో పాటు కలిసి భయభక్తులతో జీవించాడు. చదవండి ఆ మాటని. అతడి ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తులు గలవారు. ఆమేన్. చేతుల పైకెత్తి గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి యందు భయభక్తులు? దేవుని యందు. ప్రియులారా, చిన్నపిల్లలారా, మీ తల్లుల దగ్గర తండ్రుల దగ్గర భయపడండి, భయపడడం నేర్చుకోండి. తల్లిదండ్రులారా, మీ పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండండి. మొన్నటి దినం రమేష్ అన్న వాళ్ళ నాన్నగారు చనిపోయారు హోసన్న మినిస్ట్రీలో. అయితే రమేష్ అన్న గారిని వాళ్ళ నాన్నగారు చనిపోతే రమేష్ అన్న చెప్పిన మాట ఏంటో చెప్పనా? మా నాన్న మేము పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా మా ముందు భార్య భర్తలు వాళ్ళు తిట్టుకున్నట్టు మాకు తెలియదు. మేమున్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు మా ముందు ఏ విషయాలు మాట్లాడుకోకూడదో ఆ విషయాలు పొర్రపాట్లు మాట్లాడేవాళ్ళు కాదట. ఇగో ఈ మాటలు పిల్లలు వినకూడదు, వాళ్ళని బయటకు పంపించో లేకపోతే వాళ్ళు నిద్రపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుకునే వాళ్ళట. ప్రతి అడుగు కూడా చాలా ఆలోచనతో అడుగు వేస్తూ జీవితాన్ని చాలా క్రమముగా నడిపించుకున్నారట కుటుంబాన్ని. వాళ్ళ తండ్రి గురించి గొప్ప సాక్ష్యం చెప్పాడు ఆయన. నేను ఎందుకే మాట చెప్తున్నాను అంటే, నీ పిల్లల దగ్గర కూడా తల్లిదండ్రులుగా మీరు ప్రతి మాటకి గోల పెట్టుకుంటూ ప్రతి మాట ఇబ్బంది పరుస్తుంటే మీ పిల్లలు తల్లిదండ్రులు ఏమైపోతారంటే చులకనైపోతారు, తేలికైపోతారు. మా అమ్మ ఇంతేలే, మా నాన్న ఇంతేలే, మా జేజి ఇంతేలే, మా అమ్మమ్మ ఇంతేలే అని లెక్కలేని తత్వం పడిపోయింది. అందుకని మీ పిల్లల దగ్గర మీరు ఏ విషయాలంటే ఆ విషయాలు మాట్లాడుకోవద్దు. పిల్లల దగ్గర వాళ్ళు ఏ వినాలో అయ్యే వినిపించండి, ఏవి వినకూడదో అయ్యి వాళ్ళకి వినిపించకూడదు. నేను ఒక తండ్రిని చూశాను, ఒక అయ్యగారిని.
వాళ్ళ పిల్లల్ని పిలిచి, రేయ్ లేస్తే వాళ్ళ ఇంటికి పోతున్నాం ఏంది, వాళ్ళ ఇంటికి అసలు వాళ్ళకి మనకి ఎన్ని రోజుల నుంచి గొడవ అయిందో నీకు తెలుసా? ఇంతవరకు మేము వాళ్ళ ఇంటికి పోయినట్టు నాకు తెలియదు. ఆ రోజు నుంచి ఇంతవరకు మేము పోలా. నువ్వెందుకు పోతున్నావు వాళ్ళ ఇంటికి? ఏమి నేర్పిస్తున్నాడు? ఏమి నేర్పిస్తున్నాడు చెప్పండి? కక్షలు, భేదాలు. మనం వాళ్ళతో పలకం, నువ్వు కూడా పలకూడదు అంతే. పొరపాటు నువ్వు మాట్లాడకూడదు. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానయ్యా అంటే, మనం చేసిన పొరపాటును బట్టి మన పిల్లల మీద అది రుద్దకూడదు. పిల్లల్ని సంతోషంగా, సమాధానంగా, సంతోషంగా ఆడుకోనివ్వండి. ఉజ్జీవంగా, ఆహ్లాదకరంగా ఉండనివ్వండి. వాళ్ళకి నేర్పించండి, క్రమాలు నేర్పించండి, పద్ధతులు నేర్పించండి. కక్షలు, భేదాలు, రేయ్ నీ కొరకు నేను ఇంత డబ్బు తెచ్చా, మీ నాయన ఇంత తెచ్చాడు, మీ తాత ఇంత తెచ్చాడు, మీ జేజి ఇంత తెచ్చింది, మీ ముత్తాత ఇంత ఖర్చు పెట్టాడు, ఈ లెక్కలు పిల్లలకి ఎందుకు అవసరమమ్మా? స్వార్థం తల్లి, ఈ లెక్కలు పిల్లలకి ఎందుకండి? వాడు రేపటి దినం లెక్కేసి కూర్చుంటాడు. ఇంకా రేపటి దినం నీ మీద కూర్చుంటాడు పైన. ఎవరికి లెక్కలు చెప్పాలి, ఎవరికి చెప్పుకోకూడదు, ఏం పిల్లలకి నేర్పించాలి, ఏమి నేర్పించకూడదు. ఇప్పుడు చేపలు అంటే కొద్దిగా ఇష్టం నాకు అనుకో, చేప కూర తెచ్చుకొని తింటా ఉన్నాను. మా పిల్లాడు వచ్చి, డాడీ నాకు కూడా చేప ముక్క అంటే మొక్క ఇచ్చి తినరా అని అంటానా? ఇస్తానా పిల్లోడికి? నేను తింటాను, నేను టకటక చూసుకొని ముళ్ళుంటే నోట్లో తీసేసుకొని తింటా ఉంటాను అనుకోండి. అదే మా పిల్లోడు కూడా నువ్వు కూడా తినరా అంటానా? తింటే గొంతులో ఇరుక్కుంటుంది. హల్లెలూయా. గొంతులో ఇరుక్కొని ఇక్కడ అడ్డం పడుద్ది. ఇంకా అది రాదు. నువ్వు ఎంత అన్నా అన్నా, అయ్యా ఈ గొంతులు ఇరుక్కుంది నాయన, అమ్మా పొడి అన్నాం, వేడిగా మింగమ్మా, అబ్బా ఎంత మిగుతున్నా బాగోట్లేదయ్యా అంటే నేననేది ఏంటంటే, పిల్లలకి పెట్టేటప్పుడు చిన్నగా ఆ ముళ్ళన్నీ తీసి దాన్ని బాగా 2-3 సార్లు తవిడి ఉందా లేదని పరీక్షించి అప్పుడు పెట్టాలి పిల్లలకి. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే వాళ్ళకి ఏది పెట్టాలో అదే పెట్టాలి, ఏది నేర్పించాలో అదే నేర్పించాలి. అంతకు మించి ఇక మనం ఏమి నేర్పించకూడదు పిల్లలకి. వాళ్ళకి ఏది చెప్పాలి అదే చెప్పాలి. ఇప్పుడే వాళ్ళని పెద్దోళ్ళని చేసామనుకోండి, ఇక వాడు పెద్దోడైపోయినట్టు ఫీల్ అయిపోయి ఇక అమ్మో ఇంక ఏమైపోతాడు, ఇక రేపటి దినం నీ మీద కూర్చుంటాడు. మన పిల్లల్ని కొర్నేలు గురించి బైబిల్లో రాయబడింది, భయభక్తులతో కుటుంబాన్ని ఏం చేస్తున్నాడట? భయభక్తులతో కుటుంబాన్ని లీడ్ చేసుకుంటున్నాడు, చక్కగా నడిపించుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని నువ్వు ఆ విధముగా నడిపించుకొందువు గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, గమనించండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. 5:24. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఇప్పుడు భయభక్తులు కలిగి ఉంటే కలిగే ప్రయోజనం చూడండి. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు ఆయనే. హల్లెలూయా. చెప్పండి చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా. నువ్వు భయభక్తులతో జీవిస్తే నీకు ఏ సమయంలో ఏ వాన కావాలో ఆయనే నీ మీద కురిపించునుగాక, ఆయనే నీ కుటుంబం మీద కురిపించునుగాక. తొలకరి వాన కావాలంటే తొలకరి వాన, కడవరి వాన కావాలంటే కడవరి వాన, దాని కాలాల చొప్పున చక్కటి వర్షాకాలం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అలాంటి వర్షాలతో మనం తృప్తి చెందుదుముగాక. అలాంటి వర్షాలతో మనం నింపబడి బలపరచబడి ముందుకి వెళుదుముగాక. హల్లెలూయా. 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఆయన వర్షాన్ని ఎందుకు కురిపించబోతున్నాడయ్యా అంటే, 1 నీవు చేయు కార్యములన్నీ ఆశీర్వదించబడడానికి. 2 యెహోవాకు సమూయేలుకు భయపడునట్లు ఆయన వర్షాన్ని కురిపించబోతున్నాడు. అంటే
ఇంతకాలం ఒకవేళ భయభక్తులతో ఉండే అనుభవం మనలో లేదేమో, దేవునికి భయపడండి, దేవునికి లోబడండి, దేవునికి విధేయత కండి. దేవుడా నీ దగ్గర మేము ఉనికి భాగ్యాన్ని మాకు ఇవ్వండి అని ఆయనకి భయపడితే సినిమాలు చూడగలుగుతావా? ఆయనకి భయపడితే సీరియల్ చూడగలుగుతావా? ఆయనకి భయపడితే నీ నోట బూతులు వస్తాయా? ఆయనకి భయపడితే నీ చూపులు వంకర చూపులుగా మారుతాయా? ఆయనకి భయపడితే నువ్వు ఎక్కడ ఉన్నా నీతిగా బ్రతుకుతావు, నిజాయితీగా బ్రతుకుతావు. అబద్ధాలు ఉండవు మన నోట, పాపపు మాటలు ఉండవు మన నోట, వక్ర మార్గాలు వక్ర మాటలు మన నోట ఉండవు, మోసాలు ఉండవు, మాయ చేసే అనుభవాలు అస్సలకు ఉండవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని తొలకరి వాన కడవరి వర్షాలతో మన మీద సమృద్ధిగా కుమ్మరించునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు అటు ఇటు తిరగద్దు. అందరూ కళ్ళు మూసి ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభువా, నేను భూమి మీద వర్షమును కురిపించబోతున్నాను. నేను భూమి మీద వర్షమును కురిపించబోతున్నాను. నా దేవుని బిడ్డలారా మోకరించండి, త్వరగా మోకరించండి. మోకరించిన మీరు ప్రభు సన్నిధిలో చేతులు పైకెత్తి ప్రభుని వేడుకొనండి. ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో, ఈ భయంకరమైన దుర్దినాలలో నీ మీద వర్షాన్ని దేవుడు కురిపించబోతున్నాడు. ఒకవేళ మోకరించలేకపోతే లేచి నిలబడైనా ప్రార్థన చేసుకునండి. లేచి నిలబడి ప్రభు సన్నిధిలో వేడుకోనండి. ప్రభువా, ఈ కడవరి దినాల్లో నా మీద తొలకరి వర్షాన్ని కురిపించు అయ్యా. నా మీద వర్షాన్ని వర్షింపచేయి, వర్షాన్ని వర్షింపచేయి. నా మీద వర్షము పడాలి, నేను తడపబడాలి వర్షంలో. దీవెన వర్షాన్ని కురిపించయ్యా, తొలకరి వర్షాన్ని కురిపించయ్యా. నా దేవుని బిడ్డ, వర్షము పడినప్పుడు, నేల విడిపోయినప్పుడు, చీలిపోయినటువంటి ఆ నేల వర్షము ద్వారా మరల బురదగా మార్చబడి, మరల ఆ బురద మట్టి పెడలన్నీ కూడా ఏకమైపోతాయి. ఎప్పుడు తెలుసా? వర్షము వర్షించినప్పుడు. నీ జీవితంలో ఎండిపోయిన పరిస్థితులన్నిటినీ చిగురింప చేయగలిగిన దేవుడు ఆయన. పరిస్థితులు చేజారిపోయాయేమో, మానసికమైన క్షోభను అనుభవిస్తున్నావేమో, మనశ్శాంతి లేని అనుభవాలలో ఉన్నావేమో, దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నావేమో. నా దేవుడు నీ మీద వర్షాన్ని వర్షించునుగాక, వర్షాన్ని పంపునుగాక, వర్షము పంపునుగాక, వర్షము పంపునుగాక. థ్యాంక్ యూ లార్డ్. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే